హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని కోరుకుంటూ ఇవాళ మనందరికీ ఎన్ని రసాలు తెలుసు అంటే చారు రసం, ఇలా టమాటా రసం, పప్పుచారు రసం, నిమ్మకాయ రసం, మిరియాల రసం, ఇలా 4 లేదా 5 రకాలు తెలుసు. సో రోజు ఇవే తిని తిని బోర్ కొడుతుంది కదా, దానికోసమే నేను ఇవాళ మీకోసం ఒక రసంతో వచ్చేసాను. అదే శనగ్గింజలతో రసం. శనగ్గింజలు, పీనట్ రసం, వేరుశనక్కాయ రసం, పల్లీల రసం. పేరు ఏదైనా టేస్ట్ మాత్రం అద్భుత అనాల్సిందే. దీనిని వేడివేడిగా వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా అనాల్సిందే. అయితే దానికోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే, బాగా పండిన రెండు టమోటాలు తీసుకోవాలి. 2 టమోటాలు తీసుకుంటే ఒక 4 రసం చేసుకోవచ్చు. బాగా మాగితేనే ఏ రసమైనా రుచిగా ఉంటుందండి. టమాటా రసంకి, బేడల రసంకి, పప్పుచారు రసంకి, ఇలా ఏ రసంకైనా బాగా పండిన అంటే బాగా మాగిన టమాటాలు అయితే మంచి రుచిని ఇస్తాయి. ఇందులో మనం రసం పొడిని వేయాల్సిన అవసరం లేదు, మిరియాల పొడి వేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి అవసరం లేకుండా ఈజీగా ఒక నిమిషంలో అప్పటికప్పుడు మనం శనగింజలతో అంటే పల్లీలతో రసం అనేది పెట్టుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా అయితే అద్భుతంగా కూడా ఉంటుంది. ఒకవేళ మీకు రసము మిగిలిందనుకోండి, అసలు పడేరు, అలాగే తాగేస్తారు, అంత రుచిగా ఉంటుంది ఈ రసాన్ని. ఇప్పుడు టమాటాలు 2 కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తెల్లగడ్డలు ఒలుచుకొని పెట్టుకోవాలి. అరే ఏంటబ్బా గార్లిక్ కూడా ఒలచడం చూపిస్తోంది అని అనుకోకు. ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ ఒక టిప్తో చూపించబోతున్నాను. చూడండి ఎంత కష్టంగా ఉందో. అంటే చేయడం అంటే పైన పొట్టు తీయడం అనేది చాలా కష్టంగా కూడా ఉంది కదా. చూడండి, దానికోసం ఏం చేయాలంటే పైన టిప్ ఉంటుంది కదా, దానికి ఆ టిప్ని కట్ చేసేయాలి. అలా కట్ చేసినప్పుడు చూడండి చాలా ఈజీగా అయితే మనకి దాని పైన ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 1-2 వెల్లుల్లిపాయలే కాదు, ఎన్ని వెల్లుల్లిపాయలైనా కూడా మీరు ఈజీగా పొట్టు తీసేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. అసలు తెల్లగడ్డ వేయకుంటే రసంకి అసలు టేస్టే ఉండదు. అవి మధ్యలో నంచుకొని తింటూ ఉంటే అన్నంలో చాలా బాగుంటుంది. చూడండి ఈజీగా ఓన్లీ 1 మినిట్లోనే దానిపైన ఉన్న పొట్టు అంతా కూడా ఈజీగా చేసేసాను. ఇలా ఈ 2 పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇలా పొట్టుతో వేస్తే చాలా టేస్ట్ అనేది వస్తుంది. నేను ఇంట్లో వాడే వంటలలో కూడా పొట్టుతోనే వేస్తాను. దానివల్ల టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. దాని తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు, అవి కూడా అందులో వేసుకోవాలి. ఇందులో రసం పొడి అవసరం లేదు అంటున్నాం కాబట్టి మీరు ఎండుమిర్చిని వేసుకోవచ్చు. ఆ తర్వాత కాసింత జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర మీ దగ్గర లేదు అనుకుంటే జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఆల్రెడీ టమాటా అనేది పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు తగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు బ్యాడ్గి మిరపకాయలు, కారం తక్కువ ఉంటాయి, కలర్ ఎక్కువ ఉంటాయి. సో నేను ఎక్కువే తీసుకున్నాను. మీకు కావాలంటే మీ రుచికి తగ్గట్టు కారం తగ్గట్టు తీసుకోండి. అలాగే కాసింత ఉప్పు, అలాగే కాసింత ఇంగువ, అలాగే కొంచెం పసుపును కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. చూడండి నీళ్లు లేకుండా మిక్సీ పట్టుకుంటే చాలా రుచిగా అయితే ఉంటుంది. ఆల్రెడీ టమాటా ఉంటుంది కాబట్టి మనకు నీరు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రసం ప్రిపేర్ చేద్దాం రండి. చూడండి ఒక ప్యాన్ తీసుకొని అందులో పోపుకి కావాల్సినంత నూనె తీసుకొని అందులో కావాల్సిన జీలకర్ర, అలాగే ఇంగువ, అలాగే ఆవాలు వేసి చిటపటలాడేంత వరకు కూడా పోపు అనేది చేసుకోవాలి. పోపు మరీ మాడిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ తీసుకున్న పెనము స్టీల్ పెనం కాబట్టి పోపు అనేది మాడిపోకుండా చూసుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మలు, ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు వేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి వేయించుకొని ఇందులో నీరు వేసుకోవాలి. ఇక్కడ నీరు వాటర్ వేసుకునే విషయంలో ఒకటైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనము జార్ని కడిగినట్లుగా అందులో వాటర్ వేసేసి అవి తిప్పేసి వాటర్ వేసుకోండి. అలాగే మనకి ఎంత రసం కావాలో అంత వాటరే వేయాలి. కన్సిస్టెన్సీ కూడా మందంగా లేకుండా కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈ రసం చల్లారాక కొంచెం ఉన్న దానికంటే కూడా కొంచెం గట్టిగా అయితే అవుతుంది. దానికోసం కొంచెం నీరు అనేది ఎక్కువగా వేసుకొని పల్చగా అయితే చేసుకోవాలి. వన్స్ ఇది మరిగాక బాయిల్ అయ్యాక కొంచెం దగ్గరగా అయితే అవుతుంది కాబట్టి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం కదండి గార్లిక్ అనేది, అవి కూడా వేసుకోవాలి.
ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మేము ఇక్కడ వాడుతున్నది పింక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్. హిమాలయన్ పింక్ సాల్ట్ అనేది నార్మల్ సాల్ట్ కంటే కూడా కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇది మిరప్పొడి అండి, అంటే కారం పొడి అంటారు కదా. సో అప్పుడు వేసుకున్నప్పుడు మనకు కారం తక్కువైతే ఇక్కడ కావాలంటే మీరు కొంచెం కారం అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే అక్కడే మిరపకాయలు, అంటే ఒట్టి మిరపకాయలు వేసేసుకొని మీరు కారం అనేది సరి చేసుకోవచ్చు. చూడండి, మధ్యలో కనుక రసము అంటే బాయిల్ అవుతే ఆ రసం చాలా రుచిగా ఉంటుందంట అని మా అమ్మ చెప్పింది నాకు. ఇది కూడా మా అమ్మ చేసిన రసమే అండి, చాలా బాగా అయితే ఉంటుంది. సో మీకు కూడా చూపిద్దాము, చాలామందికి తెలియదు అని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఒక 10 నిమిషాల పాటు, అంటే మనం శనగ్గింజలు వేస్తాము, అలాగే పచ్చి టమాటాలు అలాగే వేస్తాం కదా, దానికోసం ఒక పొంగు వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. అలాగే ఇది చల్లారక గట్టిగా అవుతుంది కాబట్టి, కొంచెం దగ్గరగా వస్తుంది కాబట్టి కొంచెం నీళ్ళు అనేవి ఎక్కువగా వేసుకొని మరిగించుకోవాలి. చూడండి, ఒక పొంగు అయితే వచ్చి చక్కగా మనకి రసం అంతా కూడా నీట్గా అయింది కదా. ఇక్కడ నేను బెల్లం అయితే వాడాను, మీరు కావాలంటే చక్కెర కూడా ఒక 1/2 స్పూన్ అనేది వేసుకుంటే కొంచెం రుచిగా అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా ఈ రసం. చూడడానికే అన్నంలోకి కూడా పక్క అయితే మీకు నచ్చుతుందండి. మీరు చేసేటప్పుడు టేస్ట్ చేశారు కదా, అట్లాగే తాగేస్తారనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి ఎవరైనా ఈజీగా చేసుకొని ఈ రసాన్ని ట్రై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ పిల్లలకి చెప్పాలి అనుకుంటే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.